తమిళ్లో పా రంజిత్ మనం చూస్తూ ఉంటాం. ఐఎమ్ టాకింగ్ మళ్ళీ పాజిటివ్ వేలోనే. ఆయన ఒక లక్ష్యం, ఒక ఎయిమ్తో ముందుకు వస్తూ ఉంటాడు. అండ్ నాది ఒకటి ఉంటుంది, ఇది నేను సినిమాలో చూపించాలి, ప్రజలకు చెప్పాలని. వేణు ఉడుగులో కూడా అట్లాంటిది ఏమైనా సమాజంలోని మిమ్మల్ని బాధ పెట్టినా, లేదా మీకు ఇది మారితే బాగుంటుందన్న అంశాన్ని ఏమైనా తీసుకొని సినిమాల ద్వారా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అబ్సల్యూట్లీ జనాల దగ్గర అయితే చాలు, కమర్షియల్ సినిమా అయితే చాలు అనుకుంటున్నారా? అంటే ఏం చేసినా కూడా ఇప్పుడు మనం ఒక ఫిలిం మేకర్గా ఉన్నాం కదా, ఇది ఒక వెపన్ నా చేతిలో. మనకు అంతో ఇంతో కొంత సోషల్ కాన్షియస్ ఉంది, ఎందుకుందో తెలియదు, మంచిగా చెడుకో తెలియదు, మనుషులేం కదా, చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు. మంచిది అది మెయిన్ స్ట్రీమ్లో ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, కానీ ఉంది, మనం ఏం చేయలేము దాన్ని. ఏదో చెప్పాలనుకుంటాము, కానీ ఏం చెప్పినా నేను కథలో భాగంగానే చెప్పడానికి ట్రై చేస్తాను. కథలో నుంచి బయటికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కథలో పాత్రలు, ఆ పాత్రలకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకే, నా ఫస్ట్ ఫిలిం కూడా సోషల్ కామెంటరీ, అది సోషల్ సెటైర్ ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దాన్ని ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అనాలి అసలు. సో సెకండ్ ఫిలిం అంటే అది కంప్లీట్గా పొలిటికల్ సినిమా, లవ్ స్టోరీ, పొలిటికల్ కాంటెక్స్ట్లో ఉండే లవ్ స్టోరీ. ఓకే, అట్లా దాన్ని డిస్క్రైబ్ చేస్తారు. అంటే నేను కావాలని ఎప్పుడు నేను చేయనండి, నిజంగా చెప్తున్నాను. అదే ఒక దాన్ని ఖచ్చితంగా చూపించాలని సినిమా చేయనండి, నేను చేయను. అట్లా చేస్తే కూడా బాగుండదు. అది ఏమవుతుందంటే మనలో ఉన్న క్రియేటివ్ పర్సనాలిటీ తెలియకుండానే అట్లా వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు నేను ఒక కథ చేశాను, నేను కథ రాసేటప్పుడే అనుకున్నా, మేము ఇందులో ఏమీ ఉండొద్దు మన ఐడియాలజికల్గా అనుకున్నా, కానీ ఉంది, అది వచ్చేసింది అట్లా కథలోకి. అలా 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 చాప కింద నీరులాగా అలా వచ్చింది. న్యాచురల్, అది న్యాచురల్. మన ఆర్ట్ నేనేం చేయలేను, అది నా పర్సనాలిటీ.